గ్రంథాన్ని చక్కగా రాసుకున్నారు, కాకపోతే దాన్ని సంగ్రహించుకోవటం మీకు తెలియలేదు. ఏది ప్రధానమో ఏది ముఖ్యమో దేన్ని ముందర ప్రస్తావించాలి అనే విషయంలో మీకు అవగాహన లేదు. అది ఈనాటి మననంలో ఉండేటటువంటి తేడా. అంతకుమించి మీ శ్రద్ధలో కానీ మీరు అర్థం చేసుకున్న దాంట్లో కానీ ఏ రకమైనటువంటి తేడా లేదు. సమయానుకూలంగా విషయాన్ని సంగ్రహించుకునేటటువంటి సమర్థత మీకు కలగాలి అని ఆచార్యులని పెరుమాళ్ళని ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ఏకాదశి నుంచి ప్రారంభించారు. అంటే ఎలాగా అంటే తూచా తప్పకుండా అన్నట్లుగా సాగుతోంది మనను. కానీ మనకి సమయం అంత ఉండదు కాబట్టి మనం ముందు శ్లోకంతో ప్రారంభించేయాలి, శ్లోకార్థాన్ని చెప్పేసుకోవాలి, తర్వాత మన సమయాన్ని బట్టి విషయాన్ని వివరించేటటువంటి ప్రయత్నం చేయాలి. మీరు చేసిన ప్రయత్నాన్ని మనసారా అభినందిస్తున్నాను. కానీ అంత సమయం మీకు ఇచ్చే అవకాశం లేకపోవడం చేత మధ్యలో ఆపవలసి వచ్చింది. కానీ అలానే మీరు మళ్ళీ ప్రయత్నాన్ని ఆపవద్దు. 5 నిమిషాలకి తగినట్లుగా మీరు విషయాన్ని సంగ్రహించుకుని ప్రధానంగా శ్లోకాన్ని శ్లోకార్థాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చెయ్యాలి అని మీకు సూచన చేస్తూ, ఇలా ప్రయత్నం చేసి మనన తాంబూలాన్ని అందించినందుకు మనసారా అభినందిస్తూ, ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం, రంగనాథుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. మనం ఇవాళ శ్లోకానుసంధానాన్ని సంగ్రహించేసుకుందాం. మనం 35వ శ్లోకం నుంచి 35వ శ్లోకం నుంచి అనుసంధానాన్ని ప్రారంభం చేసుకుందాం. మొదటి శ్లోకాన్ని చదువుకుంటూ శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం ప్రాకార మధ్యాజిరమండపోక్త్యా సద్వీపరత్నాకరరత్నశైల సర్వం సహారంగ విమాన సేవాం ప్రాప్తేవ తన్మందిరమావిరస్తి జితబాహ్యజినాదిమణి ప్రతిమా అపి వైదికయన్నివరంగపురే మణిమండపవప్రగణాన్ విదధే పరకాల కవిః ప్రణమే మహితాన్ స్మేరాననాక్షికమలైః నమతః పునానాన్ దంష్ట్రాగదా భృకుటిభిः ద్విషతోధునానాన్ చండ ప్రచండ ముఖతః ప్రణమామి రంగద్వారావళీషు చతసృషు అధికారభాజః సర్వాత్మసాధారణనాథ గోష్ఠీపూరేపి దుష్పూరమహావకాశం ఆస్థానమానందమయం సహస్రస్థూణాదినామ్నాతమనాప్నవాని అవాప్నవాని విహరతి హరో లక్ష్మ్యా లీలాతపత్ర పరిష్క్రియా వినిమయ విధౌ సూనాసూనిక్రియా సఫలోత్పల అధ ముని మనః పద్మేష్వబ్జాసహాయ విహారజ శ్రమహరతటీం యామః తామైందవీమరవిందినీం తాపత్రయీమైందవ పుష్కరిణ్యాం నిమజ్య నిర్వాపయితాస్మేస్యాః అభ్యాసతోపామఘమర్షణీనాం చంద్రశ్రుధాధిదితామవాప పూర్వేణ తాం తద్వదుదారణిం న ప్రసన్న సీతాశయమగ్ననాథాః పరాంకుశాద్యాః ప్రథమే పుమాంసః నిషేది వాంసో దశమాందయేరన్ ఆధారశక్తిముపరి ప్రకృతిం పరేణ తాం కూర్మమత్ర ఫణినం పృథివీం ఫణాసు పృథ్వ్యాం పయోధిమధితన్నళినం విధాయ శ్రీరంగధామసు నివిష్టమభిష్టవాని. చక్కగా శ్లోకానుసంధానం సూర్యకుమారి గారు చక్కగా చేశారు, నిర్దుష్టంగా. దానికి కూడా ప్రత్యేకించి అభినందిస్తున్నాను. ఇంతవరకు మనం అనుసంధానం చేసుకున్నాం అర్థంతో. 4 శ్లోకాలలో శ్రీరంగ విమాన వైభవాన్ని మనకి తెలియచేస్తున్నారు, అనుభవిస్తున్నారు భట్టరు వారు అని అనుకుంటూ అందులో మొదటి శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. సందర్భానుసారంగా గోపాలాచార్య స్వామి వారి తిరునక్షత్ర వైభవాన్ని పురస్కరించుకొని, తిరునక్షత్రాన్ని పురస్కరించుకొని వారి వైభవాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. ఆచార్యులని, పరమాచార్యులని సదా తలుచుకోవాలి. ఆచార్య రుణం తీర్చుకోలేనిది, ఆచార్య అనుగ్రహం అద్వితీయమైనది, సకల శ్రేయస్సులని మనకి కలిగిస్తుంది. ఆ ఆచార్య అనుగ్రహాన్ని మనం పరిపూర్ణంగా పొందాలి అంటే ఆచార్యులని సదా స్మరించుకోవటమే వారికి మనం తీర్చుకునేటటువంటి రుణం. సదా కాకపోయినా వారి అవతార దినం నాడైనా మనం తప్పకుండా స్మరించుకోవాలి. అలా స్మరించుకునే ఆచార్య పరంపర అధికంగా ఉన్న కనీసం స్వాచార్య పరమాచార్యులని మాత్రం మనం వైభవంగా వారి వైభవాన్ని వినాలి,
వినిపించాలి, అనిపించాలి, అందరితో కలిసి పంచుకోవాలి అని మనం అనుకున్నాం. అలా చెయ్యకపోతే మనంత దురదృష్టవంతులు మరొకరు ఉండరు అని అనుకున్నాం. ఆ అదృష్టం మనకి కలిగింది. పరమాచార్యులైనటువంటి గోపాలాచార్య స్వామి వారిని మనం స్మరించుకోగలిగాం. మనకి ఆచార్యులు ఏదైతే అందించారో, ఏ విద్యనైతే అందించారో ఆ విద్యని ఆచార్యుల విషయంగా మనం ప్రస్తావన చేసుకోవడమో, అనుసంధానం చేసుకోవడమో, సమర్పణ చేసుకోవడమో చేద్దాం. మేమేం చెయ్యగలమండి అని అనుకోకండి. మేమెంతో అద్భుతంగా చేశామండి, ఇప్పుడు ఇలా చెయ్యడం ఎలాగండి అని కూడా అనుకోకండి. అద్భుతమా లేక అల్పమా అనేది కాదు కావలసినది, ఆచార్య అనుగ్రహం కావలసినది. అంచేత ఆచార్య తిరునక్షత్రం నాడు ఆచార్యుల ద్వారా మీరు మంత్రాన్ని పొందారనుకోండి, మంత్రాన్ని అనుసంధానం చేయండి. ఆచార్యుల ద్వారా కాలక్షేపాలను పొందారనుకోండి, ఏ ఏ గ్రంథాలు మీకు అందించారో అందులో ఏదో ఒక గ్రంథాన్ని అనుసంధానం చేయండి. లేదా తిరునక్షత్రం అంటే కోయిల్ తిరువాయుమడి అనుసంధానం అది ఎలాగా ఉంది కాబట్టి అలాగైనా అనుసంధానం చేసి కాసేపు మనలో మనమే ఆచార్యుల యొక్క వైభవాన్ని ముచ్చటించుకొని వారికి మంగళాశాసనం చేయాలి, తిరునక్షత్ర తనయాన్ని అనుసంధానం చేసుకోవాలి అనేదాన్ని గుర్తుపెట్టుకుందాం. దీనికి ఆర్భాటాలు అక్కర్లేదు, అతిశయాలు అక్కర్లేదు, వీడియోలు అక్కర్లేదు, మైకులు అక్కర్లేదు, ఎవరో వచ్చి మనని పొగడక్కర్లేదు. మనం మైకు పట్టుకొని మేము ఆచార్యులు మా ఆచార్యులు అని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పక్కర్లేదు. క్రియలో చూపించాలి అని మనం నిశ్చయం చేసుకుందాం. అలా మనం చేసుకోగలిగినందుకు ఆనందాన్ని పొందుదాం. ఆచార్యులకి మనం మొత్తం భూమండలాన్ని ఇచ్చినా, మొత్తం మన ధనాన్ని ఇచ్చినా, ఏ సమర్పణ చేసినా అది వారు మనకి ఇచ్చిన దానికి తగినది కాదు అని అంటారు. ఇందాకనే లతాకుమారి గారు ఒక మెసేజ్ పెట్టారు. సింగరాచార్య స్వామి వారు చాలా షేర్ చేస్తూ ఉంటారు. అలాగే ఆచార్య వైభవం అని ఒక పీడిఎఫ్ని షేర్ చేశారు ఇవాళ. అందులో ఆచార్య వైభవాన్ని గురించినటువంటి చాలా రకాలైనటువంటి ప్రస్తావాలు ఉన్నాయి. కనీసం ఒక 3 రోజుల పాటు ఆచార్య వైభవాన్ని గురించి మనం చెప్పుకుందామా, అందులో ఉండే విషయాలని అని చెప్తారా అని అంటూ మళ్ళీ ఆమె అన్నారు 3 రోజులు కూడా సరిపోవేమో అని. అంటే అసలు 3 రోజులు కాదు, ఒక రోజు గురించి ఆలోచించే అవకాశమే మనకి లేదు. శ్రీరంగరాజస్తవం పూర్వశతకం ఉత్తర శతకం పూర్తి అయ్యేంత వరకు దృష్టంతా దాని మీదే పెట్టుకుంటూ అవకాశానుసారంగా మనం సందర్భానుసారంగా ఇతర విశేష విషయాలని చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ పద్ధతిలోనే మనం మొన్న గోపాలాచార్య స్వామి వారిని స్మరించుకున్నాం. ఇక మనం శ్రీరంగ విమాన వైభవాన్ని చెప్పుకునేటప్పుడు మనకి ఆచార్యుల్ని తలుచుకుని వారి వాక్కుల్ని తలుచుకోవటానికి 10 మంది ఆళ్వార్లకి నమస్కారం చేసినటువంటి శ్లోకంలో ఉదార నిమ్న ప్రసన్న సీతాశయ మగ్ననాథాహ అనే మాటల్ని గుర్తుపెట్టుకుంటే చాలు. మా గురువుగారు ఎంత బాగా చెప్పేవారో, మా గురువుగారు ఎంత నెమ్మదిగా చెప్పేవారో, మా గురువుగారు ఎంత విశేషంగా చెప్పేవారో, మా గురువుగారు ఎంత సులభంగా అర్థమయ్యేటట్లుగా చెప్పేవారో అని అనుకుందాం అనమాట. చాలు, అదే మనం ఆచార్య వైభవాన్ని తలుచుకోవటం అని అంటూ అలా గురువందనం చేసి మొదట్లో గురువందనం చేశారు, తర్వాత ఆళ్వార్లకి వందనం చేశారు, తర్వాత మళ్ళీ ఆచార్య వందనం కూడా చేస్తారు భట్టర్ వారు. ఈ క్రమాన్ని కూడా మనం గుర్తుపెట్టుకుంటూ వెళదాం. ఆ తర్వాత రంగ విమాన దర్శనం చేస్తున్నారు అని అనుకున్నాం. ఇంతవరకు మనం చెప్పుకుంటూ వస్తున్నటువంటి శ్లోకాలలో సంఖ్యలలో 12 వచ్చింది, 8 వచ్చింది, 3 వచ్చింది, 2 వచ్చింది, ఇలా 7 వచ్చింది, ఇలా వచ్చాయి. కానీ రంగ విమానాన్ని 4 శ్లోకాలలో మనకి వివరిస్తున్నారు అని అనుకుంటున్నాం. 4 శ్లోకాలలో చెప్పిన వైభవం కలిగినది రంగ విమానం అనే రంగ విమానాన్ని 4 సంఖ్య మనకిప్పుడు ఈ శ్లోకాల దగ్గర గుర్తుపెట్టుకోవాలి అని అనుకుందాం. 4 అంటే చతుర్విధ పురుషార్థాలు అని అనుకున్నాం. అంతకంటే కూడా మనకు సులభంగా గుర్తుండాలి అంటే 4 మండపాలు అని అనుకుందాం. 4 సంఖ్య అనేసరికల్లా 4 మండపాలు మనకి గుర్తుకి రావాలి. 4 మండపాలు వేరే మనం చెప్పక్కర్లేదు, మీకు అందరికీ పేర్లు అవి అన్నీ బాగా తెలుసు కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మొన్న చంద్ర పుష్కరిణి దగ్గర 4 మండపాలలో ఉండేటటువంటి పుష్కరిణులని మనం గుర్తుపెట్టుకుందాం. ఇవాళ 4 సంఖ్య కాబట్టి విమానాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి 4 మండపాలలో ఉండేటటువంటి విమానం పేరు ఒకటి మనం గుర్తు చేసుకుందాం. ఇవాళ పుష్కరిణి మనం మొన్న గుర్తు చేసుకున్నాము. ఇవాళ 4 మండపాలలో ఉండేటటువంటి విమానాలని ఏ పేరుతో పిలుస్తారు అనేదాన్ని తెలుసుకుందాం. శ్రీరంగం,
ప్రణవాకారం విమానం, ప్రణవాకారం అని ప్రణవాకారమైనటువంటి విమానం అది శ్రీరంగంలో. అలాగే తిరుమలలో ఉండేటటువంటి విమానం మనకు వేరే అక్కర్లేదు, ఆనంద నిలయ విమానం సేవిస్తాం ప్రతిసారి. అతి ఎక్కువగా సేవించేటటువంటి విమానం ఆ విమానమే కాబట్టి దాన్ని ఆనంద నిలయ విమానం అని అంటారు. అక్కడ ఉండాలనిపించింది పరమాత్మకి, అనిపించిన వాడు తాను ముందు అమ్మవారితో కలిసి ఆ ప్రాంతంలో సంచరిస్తూ నేను ఇక్కడే ఉండిపోతాను కలియుగాంతం వరకు, అందుకని విమానాన్ని తెచ్చేయి అన్నాడు. భగవంతుడు ఉండేటటువంటి వైకుంఠ విమానం కూడా ఆనందమయమైనటువంటి విమానమే కాబట్టి ఆ ఆనంద నిలయ విమానాన్నే గరుత్మంతుడు తీసుకుని వచ్చాడు అని చెప్తారు. తిరుమల విమానం ఆనందమయ విమానం. ఇక పెరుమాళ్ కోయిల్ అనేటటువంటి స్థానంలో ఉండే విమానం పుణ్యకోటి విమానం అని చెప్తారు, జ్ఞాపకం పెట్టుకుందాం. అలాగే యదుశైలం మీద వేంచేసి ఉండేటటువంటి స్వామి వేంచేసి ఉండేటటువంటి ఆ ఆలయ విమానాన్ని ఏమనంటారు అంటే అది కూడా ఆనందమయ విమానం, ఆనంద నిలయం అని దీన్ని అంటారు. అది ఆనందమయ విమానం అని చెప్పబడుతుంది. చిన్న తేడా దేనికి అంటే ఇప్పుడు భగవంతుడు ముందు ఇష్టపడి అక్కడ ఉండడం, తర్వాత ఆయనకి కావలసిన రీతిలో ఆ స్థలాన్ని సాక్షాత్తుగా పరమపదంగా మార్చడం అనేటటువంటి సన్నివేశాన్ని మనం తిరుమల విషయంలో చూస్తున్నాం. ఇక తిరునారాయణపురం దగ్గరగా మనకి శ్రీరంగం లాంటి ఒక సన్నివేశమే కనిపిస్తుంది. శ్రీరంగంలో ఉండేటటువంటి ఈ పెరుమాళ్ళు శ్రీరంగానికి ఎలా చేరారు అనేది ప్రసిద్ధమైనటువంటి మనకి సన్నివేశం. విభీషణుడు తీసుకుని వచ్చాడు, ఇక్కడ ఉండాలనిపించింది, ఉండిపోయాడు రంగనాథుడు. ఇది తెలిసిన అంశమే కదా. ఇక్కడ ఒక విశేషం, ఆలయంలో ఉండేటటువంటి ఒక విశేషాన్ని చెప్పుకుందాం, తర్వాత జ్ఞాపకం పెట్టుకుని దర్శిద్దాం. మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి ఆనందాలు లాభాలు కలిగిస్తున్నారు ఆచార్యులు పెరుమాళ్ళు కూడా. మనం గోష్ఠిగా ఏర్పడిన తర్వాత మొట్టమొదట సేవించినది శ్రీరంగం గోష్ఠిగా. అక్కడ శరణాగతి గద్యంలో గద్యత్రయాన్ని అనుసంధానం చేసుకోవని ఆ తర్వాత మనం తిరునారాయణపురానికి వెళ్ళాం. గద్యత్రయ అనుసంధానం చేసుకోవాలి అంటే ఆలయం లోపల చేసుకుందాము అని ఒక ఆశ, కానీ పర్మిట్ చెయ్యరు అన్నారు. బద్రీనారాయణ భట్టర్ వారిని మనం అడిగితే అలా కుదరదు, అక్కడ ఉన్న వాళ్ళు తప్ప బయటి వాళ్ళు చదవడానికి పర్మిషన్ ఉండదు అని అన్నారు. ముందుగా వెళ్ళిన మన శ్రీనివాసరావు గారు చేసిన ఉపకారం, వెళ్ళి వాళ్ళని ఎవరినో కాళ్ళు పట్టుకుని వాళ్ళని ప్రార్థించి మొత్తానికి వాళ్ళతో తగువాడో బతిమలాడో ఒక స్థానాన్ని సంపాదించారు. మనం ఎక్కడ నిలబడి అక్కడ ఎక్కడ మనం అనుసంధానం చేసుకున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ మండపాన్ని మనకి వివరణ చేశారు. ఇక్కడైతే చేసుకోవచ్చు పర్వాలేదన్నారు. బద్రీస్వామి వారు అక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి వారు వెళ్ళిపోయారు. ఆ మండపానికి ఉండేటటువంటి విశిష్టత ఏమని చెప్పారు అని అంటే, అక్కడ ఉండే ఎన్నో మండపాలలో పెరుమాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఆ మండపంలో కృష్ణ జయంతి ఉత్సవం, శ్రీ జయంతికి పెరుమాళ్ళు అక్కడికి వేంచేస్తారు అనేటటువంటి ఒక విషయాన్ని చెప్పారు. మనకెల్లా ఎంతమందికి గుర్తుందో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. ఎందుకు ఈ ప్రస్తావన అనంటే, ఆ మండపం దగ్గర ఉండేటటువంటి ఒక స్తంభం మీద ఒక చిత్రం ఉంటుందిట, ఒక సన్నివేశం చెక్కబడి ఉంటుందిట. ఏదా సన్నివేశం అనంటే నేను చూడలేదు, మరి మీలో ఎవరైనా చూసారేమో నాకు తెలియదు. నేను పుస్తకంలో ఉన్నది చదివి చెప్తున్నాను మీకు. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా చూద్దాం. విభీషణుడు తన చేతితో శ్రీరంగ విమానాన్ని ధరించి, అంటే రామచంద్రుడు ఇచ్చినటువంటి ఆ తిరువారాధనని ధరించి, అది అలాగే వచ్చింది కదా ఇక్కడికి. కోయిలాళ్వారు లేకుండా పెరుమాళను ఒక్కరిని ఇవ్వరు కదా. అందుకని ఆ విమానాన్ని, ఆనందమయ విమానాన్ని పట్టుకుని ఆకాశ వీధిలో ఎగురుతూ తీసుకొని వస్తున్నట్లుగా ఉండేటటువంటి ఒక చిత్రం అక్కడ ఒక స్తంభం మీద చెక్కబడి ఉంటుంది అని అంటారు. ఈసారి వెళ్ళినప్పుడు మనం స్పష్టంగా దాన్ని దర్శిద్దాం. అంచేత అక్కడ ఉండేటటువంటి విమానం ఎలాగైతే విభీషణుడు తీసుకుని వచ్చాడో అక్కడ స్థాపించాడో, అలాగే తిరునారాయణపురం కూడా బ్రహ్మగారి కుమారుడైనటువంటి సనత్కుమారుడు తీసుకొని వచ్చి ఇక్కడ ఈ క్షేత్రంలో స్థాపించాడు అని అంటారు. అంచేత అక్కడ ఉండేటటువంటి పెరుమాళ్ళనే సేవించడం కోసం ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ స్థలంలో ప్రతిష్ఠించడానికి చాలా చరిత్ర ఉంది. అది తర్వాత మనం చెప్పుకుందాం. అంచేత ఆ విమానాన్ని కూడా ఆనందమయ విమానం అని అంటారు. ఆనందమయ విమానం
ఆనంద నిలయ విమానం, పుణ్యకోటి విమానం, ప్రణవాకార విమానం అని ఈ 4 స్థలాలలో ఉండేటటువంటి విమానానికి 4 పేర్లు. అలాగే శ్రీరంగంలో దక్షిణ దిక్కు వైపు చూస్తూ ఉన్నారు పెరుమాళ్ళు. తిరుమలలో తిరునారాయణపురంలో తూర్పు ముఖంగా ఉన్నారు పెరుమాళ్ళు. కంచిలో పశ్చిమ ముఖంగా ఉన్నారు పెరుమాళ్ళు. ఈ విశేషాలు ఇవాళ మనం ప్రత్యేకించి అనుసంధానం చేసుకుందాం. అలాంటి శ్రీరంగ విమాన వైభవాన్ని మనకి 4 శ్లోకాలలో అందిస్తున్నారు. విమానం అనేటటువంటి పదానికి 4 అర్థాలు వివరిస్తున్నారు. ఇవాళన్నీ 4 కలిసి వస్తాయి, గమనించండి. విమానం విమానం అంటే వ్యవహారంలో ఉండేటటువంటి విమానానికి ఉండే అర్థం వేరు. విమానము అన్నదానికి మన వ్యాఖ్యానంలోనే చక్కటి 4 వివరణాలని అందించి ఉన్నారు. ఈ పుస్తకం చక్కగా మన చేతిలోనే ఉంది కాబట్టి ఎక్కడికో పోతుంది అని అనుకోక్కర్లేదు. ముఖ్యంగా ఏది కావాలన్నా రిఫర్ చేసుకోవడానికి వీలుగా పుస్తకం మన చేతికి అందించినటువంటి యతిరాజవల్లిని మరొకసారి నేను మంగళాశాసనం చేస్తున్నాను. ఇంత సుఖంగా ఇంత హాయిగా మనం అనుసంధానం చేసుకుంటున్నాము అంటే అది కూడా భగవద్ అనుగ్రహమే. ఒక్కొక్కరి రూపంలో మనకి అందుతోంది, ఒక్కొక్కరి ద్వారా మనకి అందుతోంది అని అనుకుందాం. ముందు విమానానికి ఉండేటటువంటి 4 అర్థాలని మనం అనుసంధానం చేసుకుని తర్వాత శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ఈ శ్లోకానికి ఉండేటటువంటి వ్యాఖ్యానంలోనే ఉన్నాయి. అంటే ఇవాళ మనం 43వ శ్లోకం అనుసంధానం చేసుకుంటాం కదా, దానికి కిందన ఇప్పుడు పాత పుస్తకానికి కొత్త పుస్తకానికి తేడా ఏమిటి, ఇది కూడా మీకు తెలియడానికి చెప్తున్నాను. ఇంత మంచిగా ఇంకా విశిష్టంగా మనకు అందింది అనడానికి. పాత పుస్తకంలో ప్రమాణాలు ఉన్నాయి కానీ వాటికి వివరణ లేదు. కానీ కొత్త పుస్తకంలో వాటికి అనువాదం కూడా ఉంది. ఇప్పుడు విమానానికి 4 వ్యుత్పత్తులు చెప్పారు అనే పదానికి వాటిని సంస్కృతంలోనే ఉంటే మీకు మళ్ళీ అర్థం చేసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు కొత్త పుస్తకంలో 179వ పేజీ చూడండి. ఫస్ట్ పారాగ్రాఫ్ లోనే ఉంటుంది చూడండి. విమానానికి 4 అర్థాలు అక్కడ వివరించబడి ఉన్నాయి. ఒకటి, విశేషేణ మాతి నివసతి అత్ర అని ఒక అర్థం. అంటే భగవంతుడు ఇక్కడ చాలా ఇష్టంగా నివసిస్తున్నాడు కనుక, ఆదరంగా ఉంటున్నాడు కనుక అది విమానం. విమానం అని ఎందుకన్నారు? 3 అక్షరాలు ఉన్నాయి అందులో. మాతి అంటే నివసతి అని అర్థం. వి అంటే ఉపసర్గ. విశేషేణ మాతి అంటే ఇష్టంగా, చాలా ఆదరంగా ఆయన అక్కడ ఉంటాడు కాబట్టి పరమాత్మ దానిని విమానం అని చెప్తారు అని ఒక అర్థాన్ని చెప్పారు. అంటే అందులో మనకి భగవంతుడు ఇష్టపడినటువంటి స్థలం అని, స్థానం అని ఒక అర్థం అన్నమాట. ఇంకా మరొక అర్థం చెప్తున్నారు. విశిష్టం మానయంతి అనేన. జాగ్రత్తగా గమనించండి తేడా. మీరు చదువుకుంటే మీకు తెలియదు ఈ తేడా, మనం చెప్పినప్పుడు వింటే తెలుస్తుంది. అందుకే ఉపదేశం పొందడం, శ్రవణం చెయ్యటం ఇవి 2 వేరు గుర్తుపెట్టుకోండి. చాలా మంది అనుకుంటారు వీడియో ఉంది కదా, యూట్యూబ్ లో పెడతారు కదా, తర్వాత అనుసంధానం వింటాం కదా అని అనుకుంటున్నారు. కానీ దానికి దీనికి తేడా ఏమిటో తెలుసా? ఇదైతే ఉపదేశం అనిపించుకుంటుంది, అదైతే శ్రవణం అని మాత్రమే అనిపించుకుంటుంది. శ్రవణం కంటే ఉపదేశం ప్రభావాత్మకంగా ఉంటుంది. అందుకే గురువు చెప్తున్నప్పుడు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు సాక్షాత్తుగానే అన్వయించాలి. మన పెద్దమ్మ గారు చెప్పేవారు కదా, చద్దన్నం తినకూడదు కానీ చద్దన్నం నాకు ఇష్టం ఉండదు అన్నట్లుగా తర్వాత శ్రవణం చెయ్యటానికి, చెప్తున్నప్పుడు వినడానికి చాలా తేడా ఉంటుంది. విషయాన్ని గ్రహించడంలో, విషయం అవగతం కావడంలో కూడా. అలాగే ఈ ఉపదేశం అవుతున్నప్పుడు వింటున్న వాళ్ళందరూ కూడా విశేషించి ఆచార్య అనుగ్రహ పాత్రులు అని నేను సంభావిస్తూ, రెండవ అర్థం విశిష్టం మానయంతి అనేన.
ఎందుకు ఆ ప్రస్తావనండి, మీరు ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి ఎందుకు వెళ్ళిపోతారు అని అంటే, ఇప్పుడు మన శ్రీరంగ రాజస్తవాన్ని ఎంతో మంది వింటున్నారు, యూట్యూబ్ లో కూడా వింటున్న వాళ్ళు ఉన్నారు, మనము ఉన్నాం, మీరు ఉన్నారనుకోండి. ఇప్పుడు మిమ్మల్ని నేను విశిష్టులు అంటున్నాను, రోజు డైరెక్ట్ గా అన్వయించి మీరు ఇందులో పాల్గొంటున్నారు కాబట్టి నేనేమనుకుంటున్నాను, అలా విన్న వాళ్ళకంటే వీళ్ళు విశిష్టులు అని అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నాను అంటే, ఈ స్థలంలో ఉన్నారు కనుక, ఈ సమయంలో ఉన్నారు కనుక, కంటికి ఎదురుగా ఉన్నారు కనుక మీకు ఒక విశిష్టత ఏర్పడింది. ఇక్కడ ఉండడం వల్ల ఇప్పుడు ఏం జరిగింది, మీకు సాధారణంగా మీరు అందరితో సమానమే, కానీ మీరు ఇవాళ గోష్ఠిలో అన్వయించటం వల్ల, రోజు గోష్ఠిలో అన్వయించటం వల్ల మిమ్మల్ని విశిష్టులుగా నేను సంభావిస్తున్నాను. అలాగే భగవంతుడు కూడా ఎక్కడ ఉండడం వల్ల విశిష్టుడుగా సంభావింపబడతాడో అలాంటి స్థానాన్ని విమానం అని అంటారు. అక్కడ ఉంటే విక్రమార్కుడి గద్దెలాగనమాట. విశిష్టం మానయంతి అనేనా, ఈయన విశిష్టుడు, ఈయన చాలా గొప్పవాడు అని ఆ స్థలంలో ఉండడం వల్ల భావింపబడతాడు కాబట్టి ఆయనని ఆ స్థలాన్ని విమానం అని అంటారు, పరమాత్మ ఉండేటటువంటి స్థలాన్ని. అలాగే విగతం మానం ఉపమానం, విగతమానం పోయినటువంటి సాటి కలిగిన అని అర్థం, అంటే సాటి లేని అని అర్థం. విమానం అంటే అర్థం ఏమిటి, మరొక అర్థం సాటి లేనిది, ఉపమానము లేనిది అని అర్థం. మానం అంటే ఇక్కడ కొలత అని అర్థం. విగతమానం అంటే సాటి చెప్పడానికి వీలు లేనిది కనుక అది విమానం అని అనబడుతుంది. మూడర్థాలు మనం చెప్పుకున్నాం. భగవంతుడు ఇష్టపడి ఉండేది కనుక విమానం, భగవంతుడు అక్కడ ఉన్నాడు కనుక విశిష్టుడుగా సంభావింపబడుతున్నాడు కనుక విమానం, సాటి లేనిది తో కొలిచి చెప్పడానికి వీలు లేనిది కనుక విమానం అని ఒక అర్థం. ఇంకొక నాలుగవ అర్థాన్ని చూడండి. వినా పక్షిణ మానం ఉపమానం అస్య. వినా, వి అంటే పక్షి అని అర్థం, వినా అంటే పక్షి చేత, మానం అంటే పరిచ్ఛేదం, అస్య దీనికి ఉంది కాబట్టి ఇది విమానం అని అంటున్నారనమాట. ఇప్పుడు మనం కిందని తెలుగు అనువాదం కూడా అనుసంధానం చేసుకుంటాం, అప్పుడు స్పష్టంగా మనకి తెలుస్తుంది. విమానమున అంటే, విమానం అంటే భగవానుడు మిక్కిలి ఆదరముతో నివసించుట కనుక విమానం. శ్రీరంగ విమానమున నివసించుట వలన భగవానునకు విశిష్టత ప్రాప్తించుట అదొక అర్థం. దానికి సాటి లేకుండుట, సాటి లేనిది ఆ స్థలం. వేదాత్మకుడు పక్షి రూపుడు అగు గరుత్మంతునితో సామ్యము కలిగి ఉండుట. ఉపమానం లేనిది అని ఒక చోట, ఈ విమానానికి ఉపమానం ఉంది. ఎవరితో? గరుత్మంతునితో. ఎలా ఉపమానం చెప్తామండి అంటే, వేదాత్మ విహగేశ్వర, ఆయన వేదాత్మకుడు, ఈ ప్రణవం కూడా, ఈ విమానం కూడా వేదాత్మకమైనటువంటి విమానం, వేదాత్మకం కనుక వినా పక్షిణ మానో, ఆయనతో సాటి చెప్పేది అని విమానానికి 4 అర్థాలని తెలియచేస్తారు. అలాంటి విమాన వైభవాన్ని గురించి వెనుకటి శ్లోకంలో అది సాక్షాత్తుగా శ్రీవైకుంఠ దివ్య దేశం అని మనకి చెప్పారు. అది మనం ఎలా ధ్యానం చెయ్యాలి, పీఠార్చన ఎలా చెయ్యాలి, హృదయంలో ఎలా భావించాలి అనడానికి ఆగమోక్తమైనటువంటి ఒక ప్రకారాన్ని, భగవద్ రామానుజులు మనకి సూచించినటువంటి ఒక ప్రకారాన్ని వెనుకటి శ్లోకంలో తయారు చేశారు, చెప్పారు. దాంట్లో వరుస ఏది అంటే, మొట్టమొదట మూలం ఏది అంటే భగవత్ శక్తి అని, దానిపైన మూల ప్రకృతి అని, దానిపైన కూర్మము అని, దానిపైన అనంతుడు అని, దానిపైన అనంతుని ఫణాలపైన పృథివీ, ఆ పృథివీ పైన సముద్రము, దానిపైన కమలము, దానిపైన సునివిష్టం అని అన్నారు. అంటే అక్కడ అన్నమాట ఏమిటి అంటే శ్రీరంగధామ అన్నారు వెనుకటి శ్లోకంలో. ఈ శ్రీరంగధామ అనేటటువంటి ప్రయోగం వచ్చినటువంటి శ్లోకం మనకి 33వ శ్లోకంలో కూడా శ్రీరంగధామ అనే ప్రయోగం వచ్చింది. అహృత సహజ దాస్యాహ అనేటటువంటి శ్లోకంలో శ్రీరంగధామ
సునియతమి రంగధామ అని వస్తుంది అనమాట. ఇక్కడ శ్రీరంగధామ అనే పదప్రయోగం చేశారు. అయితే రంగధామము అంటే రంగడు ఉండేటటువంటి చోటు, రంగనుకి స్థలము అనే అర్థంలో ఈ శ్లోకంలో చెప్పినటువంటి శ్రీరంగధామ అనే దాన్ని శ్రీరంగ విమానము అని అనుకున్నాం. ఎందుకంటే సాక్షాత్తుగా రంగనాథుడు ఆ గర్భాలయంలో వేంచేసి ఉంటాడు కనుక అని అన్నారు. అయితే అది ఈ చెప్పినటువంటి మూలాధార శక్తి ఇవన్నీ కూడా పరమపదానికి అన్వయిస్తాయి, వైకుంఠ లోకానికి అన్వయిస్తాయి, వైకుంఠ విమానానికి అన్వయిస్తాయి. దీనికి ఎలా అన్వయిస్తాయి అనేటటువంటి సందేహం కలిగితే దానికి వివరణ ఇస్తున్నారు. ఆ వైకుంఠ ధామము, ఈ శ్రీరంగ ధామము ఇవి వేరు కావు, పేరు మాత్రమే వేరు తప్ప మరేది వేరు కాదు అనే విషయాన్ని ఇందులో మనకి స్పష్టం చేస్తున్నారు. అదేనండి ఇది అని అంటాం. పేరు మారింది కానండి ఇదేనండి అని అంటాం. ఎలా పేరు మారితే అదే ఎలా అవుతుందండి అని అంటే, మెట్రో సిటీస్ కి పెద్ద పెద్ద ఊళ్ళకి ఇప్పుడు పేర్లు మారుస్తున్నారా లేదా? ఒకప్పుడు బొంబాయి అనేవాళ్ళం, ఇప్పుడు ముంబయి అని అంటున్నాం. పేరు మారింది కనుక ఇది వేరు అది వేరు అని అనుకోవడానికి లేదు కదా. వస్తువు ఒక్కటే, పేరు మాత్రం వేరు. అది వైకుంఠధామ, ఇది శ్రీరంగధామ అని, ఇది అది ఒకటే అనే విషయాన్ని ఇందులో మనకి ఎలా ఒకటి అయింది అనే దాన్ని కూడా చెప్తున్నారు. ఇప్పుడు చిన్న క్వశ్చన్, ఎందుకంటే ఆవలింతలు వస్తాయి కాబట్టి ఆకుండా ఉండాలి అంటే మనసు కొంచెం స్ట్రైట్ గా ఉండాలి కాబట్టి ఇప్పుడు మనం రంగధామ అనే పేరు విన్నాం, అలాగే వైకుంఠధామ అనే పేరు కూడా విన్నాం. ఇవి రెండు భగవంతుడు ఉండేటటువంటి స్థలాలే అనుకుంటున్నాం. ఒకటి ఈ విభూతిలో, ఒకటి ఆ విభూతిలో అని అనుకుంటున్నాం. ఇది కాకుండా ధామ అని పేరు వచ్చే అనే మతంతో కూడినటువంటి భగవంతుడికి నిత్య నివాసంగా ఉండేటటువంటి చోటు ఒకటి ఉంది. ఏదది? ఎక్కడుంటాడు పరమాత్మ స్థిరంగా అంటే, మొన్న శ్లోకంలో మనం చెప్పుకున్నామా, ఆళ్వార్ల హృదయాలలో ఉంటాడు అని. ఆళ్వార్లందరినీ ఒకరుగానే భావిస్తే ఏ ఆళ్వార్లు అవుతారు? నమ్మాళ్వార్లు అవుతారు. నమ్మాళ్వార్లు కదా భగవంతుని నివాస భూమి అవుతున్నారు, నమ్మాళ్వార్ల హృదయం కదా. దాన్ని ఏ పేరుతో చెప్పారు? అచ్యుత దివ్యధామా. గుర్తుపెట్టుకోండి, ఎందులో ఉంది? పరాంకుశాష్టకంలో మనకి ఈ ప్రయోగం కనిపిస్తుంది. అచ్యుత దివ్యధామ ఎవరు? పరాంకుశులు, వారి యొక్క హృదయం. వైకుంఠధామ పరాత్మరుని యొక్క నిలయం, రంగధామ రంగధానుని యొక్క నిలయం అని చెప్తున్నారు. ఆ భగవంతుడు ఉండేటటువంటి పురం ఎలాంటిదో ఇది అలాంటిది అని మరికొన్ని పేర్లు చెప్తున్నారు. ముందుగా శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. పరేణ నాకం పురి హేమమయ్యా యో బ్రహ్మకోశోస్తి అపరాజితాఖ్యః శ్రీరంగనామ్నా తమపౌరుషేయం విమానరాజం భువి భావయామి. ఇక్కడ నేను దాన్ని అలాగే అనుకుంటున్నాను అని అంటారు. అంటే అది ఇది ఒకటే అని రామానుజుల వారు వైకుంఠధామని చేరేటప్పుడు ఏ క్రమాన్ని చెప్పారో ఆ క్రమమే ఇక్కడ కూడా సమన్వయం అవ్వాలి. అంటే అది ఇది ఒకటే కావాలి అనే దాన్ని మనకి స్పష్టత కోసం చెప్తున్నారు. ఇందులో క్రియాపదం భావయాని అనేది క్రియాపదం. అవాప్నవాని అని నీ అనే అక్షరంతో చివర వచ్చేటటువంటి క్రియాపదం అవాప్నవాని అని మనం అనుసంధానం చేసుకున్నాం చూసారా. అలాగే ఇక్కడ భావయాని అంటే భావిస్తున్నాను అని అర్థం. ఎప్పుడు భావిస్తున్నావు, ఎక్కడ భావిస్తున్నారు, ఎవరు భావిస్తున్నారు అనే దాన్ని మనం సమన్వయం చేసుకోవాలి. విమానరాజం భావయామి. విమానరాజం అంటే శ్రేష్టమైనటువంటి విమానమును అని అనుకోవాలి. కనిపిస్తూ ఉండేటటువంటి ఈ విమానము విమానరాజం అంటే శ్రేష్టమైనటువంటి విమానము. దాన్ని నేను భువి భావయామి, భూమండలంలో నేను దాన్ని ఇలా అనుకుంటున్నాను అని అంటున్నారు. ఎలా అనుకుంటున్నాను అంటే శ్రీరంగనామ్నా భువి
భావయామి. ఆ పరమపదంలో ఉండేటటువంటి వైకుంఠ విమానమే ఇది, కాని పేరు మారింది శ్రీరంగనామ్న, శ్రీరంగ విమానము అని నేను భావయామి, భావిస్తున్నాను అని అంటారు. మన వైపు ఆ సంప్రదాయం ఉందో లేదో నాకు తెలియదు, మా ప్రాంతంలో అయితే లేదు. మామూలుగా అయితే ఆడపిల్లలకి ఎలాగైతే ఇంటి పేరు మారుతుందో పెళ్ళైన తర్వాత, పుట్టినప్పుడు ఒక ఇంటి పేరు, తర్వాత పెళ్ళైన తర్వాత ఇంటి పేరు, సర్టిఫికెట్స్ లో వాటిలో ఇప్పుడు ఉండి ఎవరిది వారిదే ఉంటుంది అనుకోండి కొన్ని టెక్నికల్ ఇబ్బందుల చేత. కానీ మామూలుగా అయితే ఆ గోత్రం వాళ్ళు ఆ ఇంటి వారిగానే వైదికంగా పరిగణింపబడుతూ ఉంటారు. మనం సర్టిఫికెట్స్ చూపించినప్పుడు మరొక చోట అదే ఐడెంటిటీ ఉన్నా పూజలు వైదికమైనటువంటి కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ఒకే గోత్రం భార్యాభర్తలు చెప్పుకుంటారు, ఒకే ఇంటి పేరుతో కూడా చెప్పబడుతూ ఉంటారు కదా. కానీ తమిళ దేశంలో ఇంటి ఆడపిల్లకి పుట్టింట్లో పెట్టిన పేరు ఒకటి, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత పెట్టేటటువంటి పేరు ఒకటి, పేరు మారుస్తారు అని అంటారు. ఇది నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. మరి అందరూ మారుస్తారో కొందరే మారుస్తారో నాకు తెలియదు. కానీ మనం శ్రీరంగం కాంచీపురంలో మన ప్రభు ఉన్నారు చూసారా, వారి భార్య పేరు అది విజయనగరం అమ్మాయి కుముదవల్లి ఆ అమ్మాయి పేరు. మేమందరం కుముదా అని పిలిచే తెలుసు, పుట్టినప్పటి నుంచి తెలుసు. కానీ అతను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రేఖ 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 అని పిలిచేవారు. రేఖ ఎవరో అనుకున్నాం మేము, ఆమె పేరు రేఖట. ఎందుకలా మార్చారు అని అంటే పెళ్ళైన తర్వాత అత్తవారింట్లో ఆ పేరు మార్చేటటువంటి విధానం అక్కడ సంప్రదాయంలో ఉంటుంది అని అంటారు. ఇప్పుడు ఆ కుముద రేఖ ఒకరా వేరా అంటే ఒకరే కదా, ఎంచేత పేరైతే మారింది. అక్కడైతే కుముద, ఇక్కడైతే రేఖ కదా. ఇక్కడైతే మేమందరం తెలిసిన వాళ్ళందరూ కుముద అంటారు, అక్కడైతే రేఖ అని అంటారు. కానీ వస్తువు ఒకటే కదా, వ్యక్తి ఒకరే కదా, పేరు కదా మారింది. మరి లోకంలోనే ఇలాంటి వ్యవహారం ఉంటే మరి మనకి వైకుంఠ విమానం దగ్గర ఏం తొందర, ఏం బెంగలేదు మనకి. ఆ వైకుంఠ విమానాన్నే నేను ఈ భూమండలంలో శ్రీరంగనామ్నా భావయామి భువి అని స్పష్టం చేస్తున్నారు. ఇది శ్రీరంగనామ్నా అంటున్నారు, వైకుంఠ విమానమే అని అంటున్నారు. వైకుంఠ విమానానికి ఉండేటటువంటి విశిష్టతలేవి అంటే చెప్తున్నారు. పరేణ నాకం అని ప్రారంభం చేస్తున్నారు. నాకము అంటే స్వర్గలోకము అని అర్థం. ఈ పరేణ నాకం అనే పదంతో ఈ శ్లోకం ప్రారంభం అవడమే మనకి ఒక శృతి సూక్తిని సమన్వయం చేస్తూ చెప్తున్నారు అని అంటారు. ఈ శ్లోకంలో 3 ఉపనిషద్ వాక్యాలు కూర్చబడి ఉన్నాయి. వివరంగా మనం చెప్పుకుందాం. ముందు ప్రతిపదార్థం తెలుసుకుందాం. పరేణ నాకం, ఈ పరేణ అనే పదం మనకి వెనుకటి శ్లోకంలో కూడా వచ్చింది చూసారా, ప్రకృతిం పరేణతాం అని, అంటే దానిపైన అని మనం చెప్పుకున్నాం. అలాగే నాకం పరేణ, స్వాకం అంటే స్వర్గలోకము అని అనుకుంటే దానిపైన అంటే ఊర్ధ్వలోకాలకి పైన, అంటే మొత్తం ప్రకృతి మండలానికి పైన అని అనుకోవాలి. ఊర్ధ్వలోకాలతో పాటుగా ప్రకృతి మండలం పూర్తి అవుతుంది కాబట్టి పరేణ నాకం అంటే ప్రకృతి మండలానికి పైన. పురి, పురమునందు. ఏ పురి అది, ఎలాంటి పురి అంటే హేమమయ్యాం, హేమమయమైనటువంటి పురి. భగవంతుడు సువర్ణమయుడు అని మనకి చెప్తాం. ఆప్రణఖాత్ సర్వయేవ సువర్ణ అంటుంది శృతి. అలాగే భగవంతుడు ఉండేటటువంటి ఆ స్థలం కూడా, ఆ పురి కూడా సువర్ణమయమైనటువంటి పురి అని చెప్తున్నారు. ఇది కూడా మనం ఇంతకు ముందు ఒక శ్లోకంలో అనుసంధానం చేసుకున్నాం. అధి పరమ పదం అయోధ్యాం అనేటటువంటి శ్లోకం మనకి 29వ శ్లోకంలో ఈ ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు హేమం అంటే బంగారం, హేమాపగా అక్కడ ఉండేటటువంటి నది బంగారమే, అక్కడ ఉండేటటువంటి పురము బంగారమే, అక్కడ ఉండేటటువంటి పరమాత్మ బంగారమే అన్నమాట. పరమపదము అంటే శ్రీరంగము అంతే. హేమమయ్యాం పురి, హేమమయమైనటువంటి బంగారుమయమైనటువంటి పురి నగరమునందు యః బ్రహ్మకోశః అస్తి,
ఏ బ్రహ్మకోశమైతే ఉందో అదే విమానం అన్నమాట. అదే భగవంతుడు ఉండేటటువంటి చోటు అన్నమాట. కోశము అంటే నిలయము అని అర్థం, నివాసము అని అర్థం అన్నమాట. ఎవరికి నివాసము అంటే బ్రహ్మకి నివాసము. బ్రహ్మ అంటే ఎవరు? చతుర్ముఖ బ్రహ్మ కాదు. బ్రహ్మ అనే పదం పరబ్రహ్మని చెప్తుంది, పరమాత్మని చెప్తుంది. బ్రహ్మ అనే పదం వేదానికి వాచకం అవుతుంది. బ్రహ్మ అంటే వేదము అని అర్థం. బ్రహ్మ అంటే పరాత్పరుడైనటువంటి పరబ్రహ్మ అని ఒక అర్థం. బ్రహ్మకోశం అంటే అది భగవంతునికి నివాసము, వేదమునకు ఆయతనము అని. యహ బ్రహ్మకోశ అస్తి ఉన్నదో అది దాని పేరేమిటి అంటే అపరాజితాఖ్య. ఆ బ్రహ్మకోశానికి పేరు అంటే పరబ్రహ్మ ఉండేటటువంటి స్థానానికి పేరు. యాయోధ్యేత్యపరాజితేతి విదిత నాకం పరేణ స్థిత. శ్రీరంగ శ్రీగుణ రత్నకోశంలో ఈ శ్లోకం వస్తుంది. చివరిలో అనుసంధానం చేద్దురుగాని ఈ పదాలే భట్టర్ వారు అక్కడ కూడా ప్రయోగించారు. అయోధ్య అపరాజిత. అయోధ్య అపరాజిత అనే పదం ఇక్కడ కూడా 29వ శ్లోకంలో ప్రయోగించారు. ఆ బ్రహ్మకోశానికి పేరేమిటి అంటే అపరాజితాఖ్య. అపరాజిత అనేటటువంటి పేరు కలిగిన బ్రహ్మకోశము ఏదైతే హేమమయమైనటువంటి పురమునందు ఉన్నదో, ప్రకృతి మండలమునకు ఆవల నిత్య విభూతిగా చెప్పబడేటటువంటి వైకుంఠమే అపరాజిత అని చెప్తున్నారనమాట. వైకుంఠ నగరం, అందులో పరమాత్మ ఉండేటటువంటి స్థానం. అదే శ్రీరంగనామ్నా తం యహ ఎవరు ఏదైతే ఉందో అన్నారో తం దానిని అని మళ్ళీ ఇక్కడ యహ యత్ శబ్దం తత్ శబ్దం ఈ రెండిటిని ప్రయోగిస్తున్నారు. దానిని అపౌరుషేయం అని ఒక అద్భుతమైన మాటని పదాన్ని చెప్తున్నారు. అపౌరుషేయం ఈ తయారైనబడినటువంటి మనుషుల చేత తయారు చేయబడినది కాదు ఇది అని ఒక అర్థంలో చెప్పుకోవాలి. శ్రీరంగ నగర విమానం విషయంలో అయితే అపౌరుషేయం, మానవులు దాన్ని తయారు చేసినది కాదు, అది దివ్యమైనది అనే అర్థాన్ని ఇస్తున్నారు. అదే వైకుంఠ నగర విమానాన్ని గురించి చెప్పుకోవాలి అంటే అపౌరుషేయం అనంటే మామూలుగా పురుషులుగా ఉన్నప్పుడు ఈ శరీరంతో పొందగలిగేటటువంటి అవకాశం ఉన్నది కాదు అని అపౌరుషేయం అనడానికి మానవ ప్రయత్నంతో సాధ్యమయ్యేది కాదు అని అర్థం. మానవ నిర్మితం కాదు, మానవ ప్రయత్నంతో పొందడానికి సాధ్యమైనది కాదు. అలాంటి విమానరాజం, విమాన శ్రేష్టమైనటువంటి ఆ శ్రీరంగ విమానాన్ని శ్రీరంగనామ్నా భువి భావయాని. శ్రీరంగము అనే శ్రీరంగ విమానము అని నేను ఇక్కడ దానిని భావన చేస్తున్నాను అంటున్నారు భట్టర్ వారు ఇందులో. ఎందుకంటే ఇలా చెప్తే కాని, అది వైకుంఠ నగర విమానము అని స్పష్టం చేస్తే కాని దానికి మూలాధార శక్తి ఈ వెనక చెప్పినది సమన్వయం అయ్యేటటువంటి అవకాశం లేదు. అందుకని అదే ఇది అని మనకి స్పష్టం చేస్తున్నారు. మనం వెర్రిమొహం వేసుకొని చూస్తున్నాం, అది చెప్తున్నారు ఇది చూపిస్తున్నారు, ఇది వేరు అది వేరు కదా అని మీరు కంగారు పడకండి. ఇది వేరు అది వేరు కాదు, ఇది అది ఒకటే. వైకుంఠం రంగమందిరం అని మనకి పెద్దలు చెప్పినట్లుగా ఆ శ్రీరంగ విమానము వైకుంఠ విమానము రెండు ఒకటే అనే విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. దీన్ని బట్టి ఇందులో ఉండేటటువంటి పదాలను బట్టి బ్రహ్మకోశం అని ఒక పదాన్ని ప్రయోగించారు, అపరాజిత అని ఒక ప్రయోగాన్ని ప్రయోగించారు, అపౌరుషేయం అని ఒక మాటని చెప్పారు. అంతేకాదు ఒక వేదవాక్యాన్ని కూడా మనకి చెప్తున్నారు. ఇప్పుడు మనం ముందుగా బ్రహ్మకోశం అన్న దాని దగ్గర తీసుకుందాం. భగవన్ నివాసం అన్నప్పుడు మనకి ఆయతనము అని కానీ, లేదా ఆశయము అని కానీ, కోశము అని కానీ ఇలాంటి పదాలు వస్తే నివాసము అనే అర్థం మనకు వస్తుంది. అలాగే మనకి 9వ శ్లోకము 29వ శ్లోకము ఒక్కసారి చూద్దాం. మన శ్రీరంగరాజస్తవంలోనే 9వ శ్లోకం
ఒక్కసారి మనం గమనిస్తే అక్కడ కూడా ఆయతనం అనేటటువంటి ఒక 9, 10 చూడండి జాగ్రత్తగాను. శ్రీమత్యాయతనే 9, శ్రీమత్యాయతనే లక్ష్మీ పద లాక్షైక లక్షణం అనేటటువంటి ఒక శ్లోకం ఉంది చూసారా. అక్కడ మనం చాలా వివరాలు అనుసంధానం చేసుకున్నాం. అస్తి వస్త్వితమిత్తంత్వ ప్రసంఖ్యాన పరాంముఖం శ్రీమత్యాయతనే లక్ష్మీపదలాక్షైక లక్షణం. భగవంతుడు ఉన్నదే శ్రీమంతమైన ఆయతనము అనడానికి రామచంద్రస్వామి పట్టాభిషేకానికి ముందుగా తమ దేవుని గదిలో పవళించాడు, వతం చేశాడు అనేటటువంటి వాల్మీకి ప్రయోగాన్ని కూడా మనం అక్కడ గుర్తు చేసుకున్నాం. అంటే శ్రీమత్యాయతనం అంటే శ్రీమంతుడైనటువంటి పరమాత్మ ఉండేటటువంటి వాసము అని మనకు అక్కడ చెప్తారు. అందులో మనకి ఒక ఉపనిషద్ వాక్యం ఉంది అంటారు. వాటి దోషకు మనం ఇప్పుడు వెళ్ళొద్దు. మనం ఇక్కడ కావలసినది భగవంతుని ఆవాస భూమి అనే ప్రస్తావం 9వ శ్లోకంలో వచ్చింది. ఇక 29వ శ్లోకం దగ్గరికి వద్దాం మనం. తీసుకోండి, నిద్రపోకండి. 29వ శ్లోకం తీయండి. పుస్తకాలు ఉన్నాయి కాబట్టి, పుస్తకాలు కావాలి 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 అని మరీ మరీ అడిగి తీసుకున్నారు కాబట్టి పేజీలు తిప్పాలి 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 అని మీకు కంపల్షన్ ఉంటుంది, చూడవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి 29వ శ్లోకం దగ్గరికి రండి. అధి పరమ పదం పురీమయోధ్యాం అమృతవృతాం అపరాజితాముశంతి. శ్రీరంగ ద్వీపాన్ని చెప్పేటప్పుడు ఆ హేమమయమైనటువంటి ఆ పురిని చూసి అధి పరమ పదం, పరమపదానికి అందు అని చెప్తున్నారు. ఒక పురి ఉంది, దాని పేరు అయోధ్య, అది అమృత వృత అన్నారు. అమృత వృత అంటే అమృత శబ్దానికి అక్కడ 3 అర్థాలు మనం చెప్పుకున్నాం. అమృతులు అంటే నిత్యులు ముక్తులు, అమృతం అంటే విరజానదీ జలం, అమృతం అంటే పరమాత్మ అని. అమృత వృత అంటే పరమాత్మతో కూడినది, విరజానదితో చుట్టువార్పున కూడినది, నిత్యముక్తులతో కూడినది అని అక్కడ చెప్పుకున్నాం. అక్కడ అపరాజితాం ఉశంతి అని అపరాజిత అనేటటువంటి ఒక ప్రయోగాన్ని మనకి చెప్పి అక్కడ ఒక ఉపనిషద్ వాక్యాన్ని మనకి చెప్తున్నారు. పురం హిరణ్మయం బ్రహ్మ వివేశ అపరాజితాం అని అక్కడ ఒక వాక్యాన్ని మనకి ఇచ్చారు. ఇప్పుడు అదే వాక్యాన్ని ఇక్కడ వ్యాఖ్యానంలో కూడా ఇస్తున్నారు చూడండి. పెద్ద పుస్తకంలో అయితే ఆ వేదవాక్యాలకి కూడా అనువాదం కూడా మనకు ఉంటుంది కాబట్టి మన పెద్ద కోశంలో చూడండి. ఇప్పుడు ఈ శ్లోకంలో ఒక తైత్తిరీయోపనిషత్తులో ఉండేటటువంటివే 3 వేదవాక్యాలని స్ఫురింపచేస్తూ శ్లోకాన్ని మనకి అందిస్తున్నారు. దీనికంటే ముందు అన్ని 4 4 4 అని అనుకున్నాం కదా మనం, 4 మండపాలు అని అనుకుంటున్నాము. ఇప్పుడు కూడా 4 విమాన పదానికి 4 అర్థాలు అని అనుకుంటున్నాము. ఇప్పుడు కూడా ఒక 4ని ప్రస్తావన చేస్తారు. ఎంతసేపు సంస్కృతం చెప్పుకుంటే కొంచెం పరాకు వస్తుంది కాబట్టి, తిరువాయుమొഴി అనేసరికల్లా మళ్ళీ ఉత్సాహం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఒకసారి మనం హేమమయీం హేమమయ్యాం అని అన్నారు కాబట్టి బంగారుపురం అనడానికి ఆళ్వార్లు ఎక్కడ చెప్పారు, ఎలా చెప్పారు, ఎలా ప్రస్తావన చేశారు, ఇదొకటి. అంతేకాదు మనకి భువి అంటున్నారు, నాకంపరేణ అంటున్నారు. అంటే లీలా విభూతి, నిత్య విభూతి రెండిటి గురించి ఇందులో ప్రస్తావన చేస్తున్నారు కదా. అలా చేసినటువంటి ప్రస్తావన ఉన్నటువంటి ఒక పాశురాన్ని మీకు గుర్తు చేస్తాను. చివరిలో మీరు అనుసంధానం చేద్దరు గాని. శ్రీరంగరాజస్తవంలో శ్రీగుణరత్న కోశంలో శ్లోకం, ఈ పాశురాన్ని అనుసంధానం చేద్దరు గాని. ఆళ్వార్లు దూతల్ని పంపిస్తారు, పక్షులని పెరుమాళ్ల దగ్గరికి. ఇది మీరు వింటున్నారు కదా, భగవద్ విషయం మీకు తెలుసు. అందులో మొదటి పత్తులోనే మనకి ఒక దశకం వస్తుంది. అంజిరయ మడనారాయ్ అనేటటువంటి ఒక దశకంలో దూత ప్రేషణ అని మనకి అందులో కనిపిస్తుంది. అలా దూత ప్రేషణ చేసినటువంటి ప్రధానమైనటువంటి దశకాలు కూడా 4 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి తిరువాయుమొഴి దివ్య ప్రబంధంలో. అందులో మొదటిది అంజిరయ మడనారాయ్. 1 4 మీరు ఎలాగా మొదటిదే కాబట్టి పెట్టేస్తారు. తర్వాత
6వ పత్తులో, ఇంకా మీరు బహుశా అంతవరకు వచ్చి ఉండరేమో, 6వ పత్తులో 2 దశకాలు ఉంటాయి. ఒకటి వైగల్పుంగళివాయ్ అనేటటువంటి ఒక దశకం, అందులోనూ దూతప్రేషణే ఉంటుంది. అలాగే మరొక దశకం ఉంటుంది, పొన్నులగాళీరో పువ్వని ముഴുదాళీరో అని ఒక దశకం. చాలా అందమైన దశకం. ఎందుకు 4 సార్లు అంటే, ఒక్కొక్కసారి భగవంతుడిలో ఉండే ఒక్కొక్క గుణాన్ని ఆధారంగా చేసుకుని తప్పకుండా కరుణిస్తాడు అంటూ పంపిస్తారనమాట దూతుల్ని. అందులో 6వ పత్తులో 8వ దశకం ఇది, పొన్నులగాళీరో పువ్వని ముഴുదాళీరో అంటూ ఆళ్వార్లు వేసిన ప్రశ్న ఎంత అందంగా ఉంటుంది అంటే, ఆ పక్షులని చూస్తున్నారట. అలాగే ఇంకొకటి కూడా చెప్పేస్తాను చివరిలో, ఎంకాన లఘంకళివాయ్ అనేటటువంటి ఒక దశకం 9వ పత్తులో ఉంటుంది. ఇవి 4 ప్రధానంగా దూత ప్రేషణ చేసినటువంటి, పక్షులని దూతలుగా పంపించినటువంటి దశకాలు అని తిరువాయుమొழிలో చెప్తున్నారు. ఎన్ని 4లు చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తర్వాత క్విజ్ పెట్టినప్పుడైనా, అవధానం చేసినప్పుడైనా ఇవన్నీ మళ్ళీ జ్ఞాపకానికి రావాలి. ఇప్పుడేమనను మిమ్మల్ని, మీరు రామాయణంలో అవధానంలో బిజీగా ఉన్నారు, బుర్రంతా దాని మీద ఉంది కాబట్టి ఉంచుకోండి. రామాయణం అయ్యేంత వరకు నేనే కష్టపడతాను ఇవన్నీ, తర్వాత మీకు ఎక్సర్సైజులు చేయిస్తూ ఉంటాను. అలాంటి 4గింటిలో మనకి హేమమయ్యాంపురి అని చెప్పినప్పుడు పొన్నులఘు అనే పదప్రయోగం చూడండి. పొన్ అంటే బంగారము, ఉలఘు అంటే లోకము, పొన్నులఘు అంటే బంగారుమయమైనటువంటి లోకం. పువ్వని అంటే పృథివీ, భువనము అని అర్థం. భువి అనే పదం ఇందులో ఉంది చూడండి. ఆళ్వార్లు దూతలకి ఆశ పెడుతున్నారట. మీరేం చేస్తారా, మీకేం కావాలంటే అది, మీరు ఏది కోరుకుంటే అది, మీరు ఎలా కావాలంటే అలాగా నేను మీకు శాంక్షన్ చేస్తాను అంటున్నారట. నేను చాలా ఏదో దురదృష్టం కొద్దీ భగవంతుడికి దూరమై ఉన్నాను. వినయాట్టియేన్ యాన్ ఇరుందేన్, పాపాత్మురాలని నేను మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను, యాచిస్తున్నాను. నా యాచనకి ఊరికే మీరేం చెయ్యక్కర్లేదు, మీకు లాభం కూడా ఉంటుంది. ఏమిటా లాభం అంటే, నన్నలన్ పుళ్ళినంగాళ్ అని పక్షుల్ని పిలుస్తారు. మీరు నిత్య విభూతిని ఏలుతారా లేక లీలా విభూతిని ఏలుతారా చెప్పండి అని అడుగుతున్నారు. పొన్నులగాళీరో పువ్వని ముഴുదాళీరో అంటూ అలాంటి ఒక అతిశయం మీకు కలుగుతుంది సమండి, నా మాటని పరమాత్మకి చెప్పినట్టయితే అంటూ సాగుతుంది ఆ పాసునం. అలాగే ఇక్కడ హేమమయమైన పురి అనడానికి ద్రావిడ వేదంలోనూ ఒక ప్రస్తావన మనకి కనిపిస్తుంది. అలాగే సంస్కృత వేదంలోనూ ఒక రిఫరెన్స్ మనకి ఇస్తున్నారు. అందులో పరేణ నాకం నిహితం గుహాయాం అని పేజీ నంబర్ పెద్ద పుస్తకంలో 178వ పేజీలో ఉంది చూడండి. పరేణ నాకం నిహితం గుహాయాం అన్నదానికి మనకి నాకం పరేణ అనేటటువంటి ఒక ప్రయోగం అందులో కనిపిస్తుంది. ఈ భూమండలానికి, ఈ ప్రకృతి మండలానికి పైన ఉన్నది అనే అర్థాన్ని ఆ వాక్యంలో స్ఫురింపచేస్తూ ప్రయోగించారు. ఇక రెండవది అపరాజిత, హిరణ్మయి అనేటటువంటి పదాలు పురం హిరణ్మయీం బ్రహ్మ వివేశ అపరాజిత. ఇక్కడ బ్రహ్మకోశంలో బ్రహ్మ పదము ఉంది, హిరణ్మయి హేమమయి అని పదం ఉంది, అపరాజిత అని ఉంది. అంటే శృతిలో ఏ ప్రయోగం చేయబడిందో అవే ప్రయోగాలు మనకి ఇక్కడ శ్రీరంగ విమానాన్ని గురించినటువంటి ప్రయోగాలు. ఆ పురం బ్రహ్మకోశమేది అని అంటే ఎదుగో ఈ విమానమే అని మనకి చెప్తున్నారు. మరొకటి బ్రహ్మణః కోశోసి మేధయా పిహిత అని మరొక వాక్యాన్ని మనకిక్కడ ఇస్తున్నారు. కనుక ఈ పదప్రయోగాలన్నీ వైదికమైనటువంటి వాక్యాల నుంచి గ్రహింపబడినటువంటి కోశ పేర్లు అని అనుకుంటున్నాం. ఆ ప్రణవాకార విమానం ఎందువల్ల అయింది, ఇది అవుతోంది అంటే దీనికి ఇది బ్రహ్మకోశం కనుక, అంటే బ్రహ్మకి నివాసము కనుక, ఆయతనము కనుక. ఏ బ్రహ్మకి? పరబ్రహ్మకి మాత్రమే కాదు, వేద బ్రహ్మకి కూడా అని అనుకోవాలి. వేద బ్రహ్మకి కూడా నివాసమైనది ఏది అంటే ప్రవేశించాలి, మళ్ళీ మూసుకోవాలి, జాగ్రత్తగా కాపాడుతూ ఉండాలి. వేదాన్నంతటినీ జాగ్రత్తగా కాపాడుతూ ఉండేటటువంటిది ఏది అంటే ప్రణవం.
యద్వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత అని ముందు వెనక కూడా ఓం ఓం అని హరి ఓం అంటూ ప్రారంభిస్తారు, హరి ఓం అంటూ పూర్తి చేస్తున్నారు. అంటే వేదమంతా ఎందులో జాగ్రత్తగా రక్షింపబడి ఉంది అనంటే ఓంకారంలో ఉంది. కనుక ఈ విమానం ఏది ఓంకారాకారమైనటువంటి ప్రణవ విమానం కాబట్టి ఇది బ్రహ్మకోశం అని చెప్పబడుతుంది. వేద బ్రహ్మకి ఆయతనమే, పరబ్రహ్మకి ఆయతనమే అయోధ్య. కనుక బ్రహ్మకోశం అన్నారు ఈ విమానాన్ని. ఇక మరొక మాటని చెప్తున్నారు, అపరాజిత అనేటటువంటి మాట. పరాజయం అంటే ఓడిపోవడం, అపరాజిత అంటే అలా ఓడించటానికి వీలైనది కాదు. ఎవ్వరూ దాన్ని ఏ రకంగానో ఏమీ చెయ్యలేరు అని అంటున్నారనమాట. ఎప్పుడైనా ప్రళయంలో ఈ సృష్టి అంతా మునిగిపోవచ్చు, కానీ భగవంతుని యొక్క నిత్య విభూతి అయితే అలా పాడయ్యేది కాదు. ఏదైనా పాడవాలి అంటే ప్రధానమైన కారణం ఏది అంటే మనకి తెలిసిన అనుభవంలో మనం చెప్పుకోవాలి అంటే ఫ్రిడ్జ్లు లేని కాలం అని అనుకుంటున్నాం. ఇప్పుడంటే ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ఫ్రిడ్జ్ ఉంటే బాగుంది అనుకుంటున్నాం, కానీ అది కూడా పాడవుతుంది. దాని అసలు లక్షణాలని కోల్పోతుంది. దేనివల్ల పాడవుతాయి? పాలు విరిగిపోతాయి, పెరుగు పులిసిపోతుంది, కూరలు వాసన వస్తాయి, పప్పులు పురుగులు పడతాయి, ఈ ధాన్యాలు పాడైపోతూ ఉంటాయి. దేనివల్ల అంటే ఎక్కువ కాలం ఉంటే, అంటే కాలం దేన్నైనా సరే పాడు చేస్తుంది. మన శరీరాలు కూడా దేనివల్ల పాడైపోతున్నాయి అంటే కాల ప్రభావం వల్ల. కానీ నిత్య విభూతిలో ఉండేటటువంటి దానికి కాల ప్రభావము ఉండదు. అపరాజిత అంటే కాలము చేత ఓడించటానికి లేదా లేకుండా చేయటానికి వీలైనది కాదు అని ఒక అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు. మరొకటి భూతముల చేత పాడయ్యేది కాదు అని అంటారు. ఇప్పుడు ఈ మధ్యనే మనం అమెరికాలో పెద్ద కార్చిచ్చు వచ్చింది. ఆ దావానులో ఎంత నాశాన్ని చేసిందో మనం చూస్తున్నాం. సునామీలు వస్తున్నాయి, కూలిపోతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, కూలిపోతున్నాయి. అలా కూలిపోయిన దాన్ని మళ్ళీ ఉన్నది ఉన్నట్టుగానే కట్టడం సాధ్యం కాదు. మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం మరొక రకంగా చేస్తారు. అంతకు ముందు ఉన్నటువంటిది మాత్రం నాశనం అయిపోతుంది. అగ్ని వల్ల కానీ, పృథివీ వల్ల కానీ, గాలి వల్ల కానీ, నీటి వల్ల కానీ ప్రమాదాలు ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు పరాజితములు అవుతూ ఉంటాయి. కానీ ఇది అపరాజిత, భూతముల వలన కానీ కాలము వలన కానీ ఏ రకంగానూ పాడు చేయబడేది కాదు. కాబట్టి దీనికి అపరాజిత అని అంటున్నారు. భగవంతుణ్ణి నిలిపి ఉంచుకుంది కాబట్టి బ్రహ్మ కోసం దేనివల్ల లోకంలో ఉండేటటువంటి వాటికి కలిగేటటువంటి నాశం దీనికి రాదు. కనుక అది అపరాజిత అని చెప్పబడుతోంది. మరొక మాటని చెప్తున్నారు, అపౌరుషేయం అని. మానవ ప్రయత్నం చేత పొందబడేది కాదు. భగవద్ అనుగ్రహం ఉంటేనే వెళతాం తప్ప మానవులుగా మనం సాధించుకునేది కాదు. కాబట్టి అది అపౌరుషేయం అంటున్నారు. అలాగే మనం ఈనాటికి చూస్తూ ఉండేటటువంటి ఈ శ్రీరంగ విమానము ఎలాంటిది అనంటే పౌరుషేయమైనది కాదు. ధర్మవర్మ ప్రాకారం అని ప్రాకారాలన్నీ ఏవో చేశారని అంటాం. కానీ ఎప్పుడో ఎన్ని విధ్వంసాలు వచ్చినా ఎక్కడో అట్టడుగున ఉన్నదాన్ని మళ్ళీ తీసి పునః ప్రతిష్ఠ చెయ్యడం అనేదాన్నే చూస్తూ ఉంటే అది సాక్షాత్తుగా వైకుంఠ విమానమే ఇక్కడ ఉన్నది. ఇది కూడా అపౌరుషేయమైనది అనేదాన్ని ఇందులో మనకి స్పష్టం చేస్తూ అలాంటి విమాన రాజాన్ని భావయాని మనసా భావన చేస్తాను అంటున్నారు. సదా పశ్యంతి సూరయ. ఆ శ్రీరంగ వైకుంఠ విమానంలో నిత్య దర్శనం చేస్తూ ఉంటారు నిత్యముక్తులైనటువంటి వారు. సదా పశ్యంతి అని వారు ఎలాగైతే ఎప్పుడూ దర్శనం చేస్తూ ఉంటారో ఈ ప్రయోగంలో భట్టరు వారు ఇక్కడ ఉండేటటువంటి ఈ వైకుంఠ విమానం శ్రీరంగనామతో ఉండేటటువంటి ఈ విమానాన్ని భావయాని సదా మనస్సులో నేను భావింతునుగాక అని మనకి చెప్తున్నారు. అంటే వెనకటి దీంట్లో వైకుంఠ విమాన పద్ధతిలో ధ్యానం చేసి అదే ఇది అని ఇందులో మనకి ఉపనిషద్వాక్యాలని స్ఫురింపచేస్తూ
శ్లోక రచన చేస్తూ దానికి ఉండేటటువంటి దివ్యత్వాన్ని స్పష్టం చేస్తున్నారు భట్టర్ వారు ఈ శ్లోకంలో. అంటే ముందు శ్లోకంలో ఈ శ్లోకంలో వైకుంఠ విమానానికి ఉండేటటువంటి దివ్యత్వము తెలియబడినది అని అంటారు అనమాట. ఎక్స్పోర్ట్ క్వాలిటీ అని అంటూ ఉంటాం చూసారా మనం. అలాగే ఇది ఇక్కడ ఉండేటటువంటి ఇక్కడ వారు ఉపయోగించుకునేటటువంటిదిగా మాత్రమే భావించదు, ఇది దివ్యమైనది అని మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. అలాంటి శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. తర్వాత నిన్న మనం చెప్పుకోవలసినటువంటి కొన్ని విశేషాలను చెప్పుకొని ప్రమాణ తిరట్టు అనుసంధానం చేసుకుని పరిపూర్ణం చేసుకుందాం. ముందుగా శ్లోకాన్ని పరేణ నాకం